నేను పంపించిన కథలు తిరిగి వచ్చినవి మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తే ప్రైజులు వచ్చాయి. ఓకే. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా రిలేటివ్ వసుంధర గారని చాలా కథలు వస్తారు, ఆయన కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఆయన చాలా, తర్వాత రాజా రామ్మోహన్ రావు అతను కూడా చాలా హెల్ప్ చేసేవాడు నాకు. ఇవన్నీ చూసేవాడు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చి అట్ట రాస్తుంటే 40-50 కథలు అయ్యాయి. 23 కథలకి బహుమతులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము సబ్సిడీ ఇచ్చి మీ బహుమతుల కథలు మేము ప్రింట్ చేస్తాం. అది బహుమతి కథలు వాళ్ళే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళే బహుమతి. ఇది బాగా క్లిక్ అయింది, ఇది మార్కెట్లో బాగా వెళ్ళేటప్పటికి విజయవాడ పబ్లిషర్స్ వాళ్ళకి నాకు రాయల్టీ ఇచ్చి ఆ రెండో పుస్తకం ఇంకో 23 కథలు వాళ్ళు ప్రింట్ చేశారు. సో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతోంది. బుక్సే కాదు, ఇప్పుడు మ్యాగజైన్లు, స్వాతి మ్యాగజైన్లో కూడా వస్తున్నాయి కదా. రెగ్యులర్గా రాస్తుంటాను. అది రాయడం వల్ల థ్రిల్ అనుభవిస్తున్నాను మా, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం లేదు అన్న ఫీలింగ్ ఒకటి, ప్లస్ నాకు వచ్చిన భావాలన్నీ నేను బాబు గారికి విశ్వనాథ్ గారికి వెళ్ళి చెప్పలేం కదా, నా భావాలన్నీ కాగితం మీద పెట్టుకుందుకు నాకు మంచి మీడియా ఇది, అందుకని చెప్పి రాయడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక కథ చదువుతున్నాం అనుకోండి, ఈ కథని ఎలా తిప్పితే భలే ఉంటుంది అనిపిస్తుంటుంది. లేకపోతే ఆ కథ క్లైమాక్స్ తోటి వదిలేసాడు అనుకోండి, ఈ క్లైమాక్స్ దగ్గర నుంచి టేకప్ చేసి కథ రాయొచ్చు అని రకరకాల భావాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాలం సద్వినియోగం అవుతుంది. లేకపోతే నాకే డిప్రెషన్ వచ్చి అయ్యో వేషాలకు పిలవటం లేదు వాళ్ళు, ఇదేంటి నేను వెళ్ళి కృషి చేయలేకపోతున్నాను, నేను తిరగాలి ఈ వయసులో. పిల్లలు ఇదివరకు అంటే పిల్లలు మా ఆవిడ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు ఎందుకండి అన్ని 200-300 సినిమాలు చేసిందో ఇంకా తాపత్రయం ఎందుకు, ఆరోగ్యం పాడైపోతుంది, తిరగలేరు. ఇప్పుడంటే స్కూటర్ వేసుకు వెళ్ళిపోయేవాళ్ళం ఎంత దూరం అయినా. ఇప్పుడు గమ్ముని క్యాబ్ బుక్ చేసి వెళ్ళడం, ఆటో బుక్ చేసి వెళ్ళాలి కదా. ఇది బెస్ట్ వే ఆఫ్ స్పెండింగ్ టైం. ఒక నటుడు, అంతకు మించి హాస్య నటుడుగా మీకు గుర్తింపు ఉంది. ఒకప్పుడు అంటే సినిమాల్లో హాస్యం ఉండేది, లేకుంటే హాస్యంతోనే సినిమాలు ఉండేవి, హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అందులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు హాస్య నటులు తగ్గిపోతున్నారు, ఆ హాస్యానికి సంబంధించినటువంటి సినిమాలు ఆ జానర్ కూడా తగ్గిపోయింది. ఏదైనా ఉంటే ఒక బూతు, వెగటు, అసహ్యం కలిగించే ఆ సీన్లోంచి వచ్చేటువంటి హాస్యాన్ని మనం ఇప్పుడు నవ్వుకోవాలా తిట్టుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హాస్య నటుడుగా, హాస్య రచయితగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తోంది మీకు? దీని మీద ఒక యాంకర్ గొప్ప కమేడియన్స్ ఏవిఎస్, గుండె హనుమంతరావు, వాళ్ళు వేణుమాధవ్ వీళ్ళందరూ పోతున్నారు, ధర్మారు సుబ్రహ్మణ్యం, గొప్ప కమేడియన్స్ అందరూ పోతున్నారండి అన్నారు. అంటే నేను అంత గొప్ప కమేడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమేడియన్ అవుతానండి అన్నారు. లేదు, నేను అలా అడగదలుచుకోలేదు మిమ్మల్ని. ఇదేంది కామెడీ అంటే ఇదండి, పర్ఫెక్ట్ కామెడీ అంటే ఇదండి అన్నాడు ఆ యాంకర్. అట్లాగా ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మనం అన్వేషణ చేస్తే దాంట్లో కూడా దొరుకుతాయి. దాంట్లో కూడా మన ఏదో సినిమాలో, కొత్త సినిమాలో నేను అన్నపూర్ణ గారు వై విజయ్ గారు, మీ ఇద్దరం భార్యాభర్తలు. మా ఇంట్లో హీరోయిన్ అద్దెకుంటుంది. ఒకటే సీను ఇస్తే, ఏమండి మీరు హెన్పెక్డ్ హస్బెండ్ అండి అన్నాడు డైరెక్టర్. అంటే సీన్ చదివితే ఎక్కడ హెన్పెక్డ్ అనిపించలేదండి. అయితే ఓ పని చేద్దామండి ఇస్తే, నేను ముందర ఇద్దరు మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకుని వస్తాం, ఆ తలుపు తాళం తీసి లోపలికి వెళ్తాం, సీన్ అది అనమాట. అయితే నేను అన్నాను, నేను ముందర వచ్చేస్తానండి, వచ్చేసి అక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటానండి. మా ఆవిడ వచ్చి ఆ చీర సరిగ్గా ఆరేసి ఎండ తగలుతాం అంటుంది. అక్కడ హెన్పెక్డ్ అని చీరలు ఆరేస్తున్నానంటే హెన్పెక్డ్ అని అడ్వైజ్ అవుతుంది కదండి. తర్వాత కూరల పని సంచి పట్టుకొచ్చింది కదా ఆవిడ, చేసి నీ సెలక్షన్ భలే ఉంటుంది అంటాను వంకాయ తీసి, అందుకనే మిమ్మల్ని పిలిచి పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆవిడ. నీ సెలక్షన్ బాగుంది అంటే అందుకనే మిమ్మల్ని పెళ్లి, తర్వాత నుంచి మన సీన్లోకి వెళ్దామండి హెన్పెక్డ్ అని ఇస్తాం, అందుకని పెట్టుకుంటామండి మీ ఇలాంటి వాళ్ళని. కొత్త డైరెక్టర్. ఇప్పుడు బాపు గారికి విశ్వనాథ్ గారికి మనం ఏం పెద్ద సైజ్ చేయక్కర్లేదు. విశ్వనాథ్ గారికి కూడా ఒకసారి, నాకు ముగ్గురు కొడుకులకి బట్టతలే, వైజాగ్ ప్రసాద్, గుండు సుదర్శనం, అతను అశోక్ కుమార్, పోతన, ముగ్గురు నా కొడుకులు. నా మనవలు కూడా బట్టతలే. అది ట్రాక్, కామెడీ ట్రాక్. ఆయన విశ్వనాథ్ గారు కర్ర పుచ్చుకుని ఇలా నడిచి, జని ఇక్కడి నుంచి అక్కడి వరకు వచ్చే లోపల నువ్వు ఇలా నడవాలి అని చెప్పి 4-5 సార్లు రిహార్సల్, ఇక్కడ కోయంబత్తూరులోనే, ఇక్కడ త్రివేంద్రంలో షూటింగ్ 4-5 సార్లు నడిచి టేకా అన్నారు ఆయన. సార్ రిహార్సల్ చేసింది మీరు,
నేను ఇంతవరకు చేయలేదు. నేను కేవలం చూసాను. అవునా, అవి మర్చిపోయాను నేను. ప్రయాసం చెయ్యి. అలాంటి కూడా కొన్ని అంటే సిచ్యువేషన్ బట్టి కూడా వస్తూ ఉంటాయి. హాస్యం లేదని అనుకోకూడదు. ఎందుకంటే హాస్య రచయితలు అందరూ గొప్ప దర్శకులు అయ్యారు, హాస్య రచయితలు తక్కువైపోతున్నారు. హాస్య వాళ్ళు ఉన్న దాంట్లోనే హాస్యాన్ని వాళ్ళకి ఉన్న పరిధిలోనే. ఇప్పుడు బొమ్మడిపాటి కామేశ్వరరావు గారు పని అయిపోయింది, ఆయన పోయారు, ఇంకా కామెడీ రాసేవాళ్ళు లేరనుకుంటే జంజాల్ గారు రాలేదా, ఆదివిష్ణు రాలేదా, మడుపూడి వెంకటరమణ గారు రాలేదా, అలా నెక్స్ట్ జనరేషన్లో వస్తున్నారు. కానీ వాళ్ళ పరిధి, వాళ్ళ లిమిట్, వాళ్ళ నాలెడ్జ్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు వాట్సాప్ల మీద జోకులు, సెల్ ఫోన్ మీద జోకులు, వీటిలో వస్తుంటాయి. వాతావరణం తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. ఆ వాతావరణం తగ్గట్టుగా ఆర్టిస్ట్ కూడా వాడు అప్డేట్ అయితే దాంట్లో హ్యూమర్ లాగచ్చు. వీడు అప్డేట్ అవ్వలేదనుకోండి, వాడు రైటర్ రాసింది ఏం బాగోలేదంటాడు. వీడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ముళ్ళపూడి వెంకటరమణ గారంలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అప్డేట్ ఓల్డ్ స్కూల్లోనే ఉన్నాడు. వీడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉంటే హాస్యం ఉంది లేదేనేమో, కానీ మీరు యూ షుడ్ నాట్ కంపేర్ చేస్తే. ఇప్పుడు మునిమాణిక్యం నరసింహారావు గారి హాస్యం ఇంత గొప్ప హాస్యం. అది ఏదో త్రివిక్రమ్ కూడా పెట్టినట్టున్నాడు సినిమాలో. ఇద్దరు కవల పిల్లలు ఉంటారు. కవల పిల్లల్లో ఒకడు పోతాడు, ఒకడు ఒక ఆయనకి ఎదురవుతాడు. చేస్తే ఒరే పోయినవాడు నువ్వా మీ అన్నయ్య అని అడుగుతాడు. పోయినవాడు వాడిని అడుగుతాడు. అంటే ఎంత సెన్సిటివ్ హ్యూమరో చూడండి. అలాగే మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటారు. పెళ్ళం మెట్లు దిగి వస్తూ ఉంటుంది, ఈయన పైకి ఎక్కుతూ ఉంటాడు. నేను మూర్ఖులకి చోటు ఇవ్వను అంటాడు మొగుడు, నేను ఇస్తానంటుంది ఆవిడ. తప్పకుండా అప్పుడున్న అట్మాస్ఫియరు అప్పుడు. ఎందుకంటే మీడియా వైడ్ స్ప్రెడ్ కాదు. ఆ రోజుల్లో పుస్తకాలు చదువుతూ ఉండేవారు లేడీస్ కూడా ఇంట్లో వాడు, ప్లస్ సినిమాలే చూస్తూ ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా, విపరీతమైన హ్యూమర్ అన్ని ఛానల్లోనూ వచ్చేస్తుంది. ప్లస్ ప్రేక్షకులు కూడా విపరీతంగా అప్డేట్ అయిపోయారు. వాళ్ళకి ఒక పట్టాన్ని వేస్తే డోసు సరిపోవట్లేదు, ఆల్టర్నేటివ్ డోస్ వేయాలి. అది ఓవర్ డోస్ అయిపోతుంది కదా. అంటే తమిళ పిక్చర్లు అయితే ఓవర్ డోస్ అవుతుంది. అది డైరెక్టర్ని పెట్టి కూడా ఉంటుంది. డైరెక్టర్ సెన్సిటివ్ ఉన్నాను వాడు చేసి కొంచెం ఓవర్ అవుతుందండి, వద్దండి అని చెప్తాడు. అదే కొత్త కుర్రాడు కొంచెం కొంచెం డోస్ కావాలండి, మరీ మీరు ఆర్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నారండి, కొంచెం మసాలా వేయండి అంటాడు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కుక్ అన్నవాడు ఏంటి, ఇప్పుడు వండుతున్నాడు, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు వండడం నేర్చుకోవాలి. నాకు ఇదే వచ్చినండి, వంకాయ కూరే వచ్చును, నాకు ఈ కూరే వచ్చును, పనసపొట్టు కూర గొప్పగా చేస్తారు. పనసపొట్టు కూర పోయింది, పనసకాయలే పోయాయి. ఇప్పుడు అంతా మసాలాలు తట్టించిన బిర్యానీ కావాలి. పనసపొట్టు అప్డేటెడ్గా వస్తుంది, ప్యాక్డ్ ఏవో, దానికి వేయాలి. ఇంగ్రీడియంట్స్ ఏమో వేయాలో వాడు దాని మీద రాస్తాడు. వాడు రాసిన ప్రకారం వేయకపోతే అది ఇంకోటి తయారవుతుంది, పనసపొట్టు కూర తయారవుతుంది. అట్లాగే ఇట్లా హాస్యం లేదని అనుకోకూడదు, ఉంది. కానీ ఇప్పుడు వాతావరణం తగ్గట్టుగా ఉంది. దానికి తగ్గట్టుగా రచయిత అప్డేట్ అవ్వాలి, దర్శకుడు అప్డేట్ అవ్వాలి, ఆర్టిస్ట్ కూడా అప్డేట్ అవ్వాలి. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు హాస్య రచయితలు చాలామంది దర్శకులు అయ్యారని. నా ముందున్నటువంటి జర్నీ గారు కూడా హాస్య రచయిత, హాస్య నటుడు. అలా ఏమైనా దర్శకత్వం వహించాలి అనేది ఏమైనా ఉంది? అంటే దర్శకత్వం వహించడానికి చాలా చాలా అదృష్టం ఉండాలి, ప్లస్ చాలా టాలెంట్ ఉండాలమ్మా. ఒక్క టాలెంట్ ఇప్పుడు నాకు ఈదడం ఎలాగా అన్న పుస్తకం చదివేసి నదిలోకి దిగామనుకోండి మునిగిపోతాం. ఈదడం నేర్చుకోవాలి కదా, నేర్చుకున్న తర్వాత ఈత కొట్టాలి. పుస్తకం చదివాను నేను, దీంట్లో అన్నీ ఇచ్చాడు, ఈదడం ఎలాగో దాని ప్రకారం ఇద్దండి కుదరదు. ఆ టెక్నిక్స్ అన్నీ నేను చదువుకున్నాను, ఈదేస్తాను, కాలవే కదా ఈదేస్తా, ఇదేం సముద్రం కాదు కదా అని దిగితే మునిగిపోతాం కాలం. అలాగే దర్శకత్వంలో కూడా 24 క్రాఫ్ట్స్లో అనుభవం ఉండాలి. చాలామంది అనుభవం లేకుండా దిగి దెబ్బతింటున్నారు పాపం. అనుభవం ఉండాలి, అనుభవం ఉన్న తర్వాత అదృష్టం ఉండాలి. అదృష్టం, ప్రొడ్యూసరు మనని నమ్మాలి, మనం నమ్మి మనకి అవకాశం ఇవ్వాలి. అవకాశం గురించి తాపత్రయపడే వయస్సు కాదు, దానికి ఎంతో కృషి కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, స్టామినా కావాలి. ఆర్టిస్టుల కంటే ఎక్కువ కష్టపడాలి డైరెక్టర్. ఆర్టిస్ట్ సీన్ అవగానే వెళ్ళిపోతాడు, డైరెక్టర్లా కాదు కదా, ప్రిపేర్ అవ్వాలి అన్ని. చాలా చాలా కష్టమైన జాబ్ అది, చాలా అదృష్టం ఉండాలి. చాలామంది లటక్కని డైరెక్టర్లు అయిపోతూ ఉంటారు, చటుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు, ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. పునాది దిట్టంగా ఉన్నవాళ్ళు నిలబడుతూ ఉంటారు, అదృష్టం కూడా దిట్టంగా ఉన్నవాళ్ళు నిలబడతారు. మనం ఒకసారి ఎప్పుడో డిస్కషన్లో షూటింగ్లోకి వచ్చింది డాక్టర్ రాజశేఖర్ హీరో,
అతను భరణి నేను మేము అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే టాలెంట్ ఉండాలండి అదృష్టం ఉండాలా ఆర్టిస్ట్ అన్న డిస్కషన్ వచ్చింది. ఒక్కొక్కళ్ళు అన్ని అభిప్రాయాలు చెప్పారు. నన్ను అడిగారు. నేను అడిగితే టాలెంట్ ఉంటే అదృష్టం అది వస్తుందండి, అదృష్టం ఉంటే టాలెంట్ కూడా వస్తుంది. వస్తుందా? ఇటు వచ్చి కృషి చేయాలి అంతే, మధ్యలో అది కూడా కావాలండి. అది ఉండాలండి. ఆ అదృష్టానికి కృషి అక్కర్లేదండి, భగవంతుడు అనుగ్రహం ఉంటే చాలు, కానీ టాలెంట్కి కృషి ఉండాలి. అది జరుగుతూ ఉంటాయి తమాషాగా అంతే. అది డైరెక్ట్ చేయడం చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. ప్లస్ అది ఏంటంటే కోట్లతోటి వ్యాపారం, రిస్క్ తీసుకుని చేయరు కదా ఎవరు. మొన్న ఒక డైరెక్టరు, మలయాళీ డైరెక్టర్, ఆయన ఈ అమ్మాయి కీర్తి సురేష్ దాంట్లో వాళ్ళకి 70 ఏళ్ళ వాడు కావాలి చేస్తే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ కొంచెం తెలిసిన వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళాడు. చేస్తే ఆయన నన్ను అడిగారు, ఆర్ 80 years అంటున్నారు, కెన్ యూ డూ దిస్ రోల్ అని చెప్పి ఆ రోల్ గురించి చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి కీర్తి సురేష్ నాన్నగారి దగ్గర పనిచేసిన అకౌంటెంట్ నేను. ఓకే. వాళ్ళ నాన్నగారు చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ అమ్మాయి అవుతుంది. నమ్మకం కొద్దీ వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన వాడిని నన్ను పెట్టుకుంటారనమాట. అది అక్కడ సీన్ అనమాట. అయితే మీరు 20 రోజులు వర్క్ చేయాలండి, మీరు కెన్ యూ వర్క్ అని అడిగాడు. అంటే 2 విషయాలే నేను వర్క్ చేయలేనండి, సిన్సియర్గా చెప్తున్నాను. ఏంటి అన్నారు, హీరోయిన్ తోటి డ్యాన్స్ చేయలేనండి, విలన్ తోటి ఫైట్ చేయలేను, ఈ 2 చేయలేను సార్, మిగతాది ఏదైనా పక్క నవ్వేశాడు. కమేడియన్, దట్స్ యువర్ ఆన్సర్. నాట్ లైక్ దాట్. వాట్ ఐ మీన్ టు సే, మీరు మధ్యలో 10 రోజులు వర్క్ చేసి ఆరోగ్యం బాగోలేదు నేను చేయను అనుకుంటే ఈ 10 రోజులు చేసిందంతా మళ్ళీ రీషూట్ చేయాలి కదా, అగ్రిమెంట్ సైన్ ఉంటుంది, పెనాల్టీ క్లాజ్ ఉంటుంది. నాకు ఇచ్చే రెమ్యూనరేషనే కాదు, వాళ్ళు అంతవరకు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తారు. అగ్రిమెంట్ అంటే అలా ఉంటుంది. అందుకని చెప్తున్నాను నేను, కెన్ యువర్ హెల్త్ పర్మిట్ అన్నాడు. అంటే ఈ డిపెండ్ అపాన్ ది ఫెసిలిటీస్ వాట్ ఎవర్ యూ ఆర్ ప్రొవైడింగ్. మీకు చక్కగా ఇంటికి కారు పంపిస్తాం, అన్ని ఫెసిలిటీస్ బాగా. అయితే 20 రోజులు ఏంటంటే 30 రోజులు వేసుకోండి అన్న. ఇప్పుడు ఉద్యోగం అనేటువంటి ఆ పరిమితి లేదు కదా, ఫ్రీ బర్డ్. అవును కదా. అంటే ఇప్పుడు వచ్చిన న్యూసెన్స్ ఏమిటంటే ఇంకా ఎందుకు పెడతారు, ఆరోగ్యం పాడైపోతుందని డిస్కరేజ్ చేస్తున్నారు పిల్లలు పెళ్ళం. అది ఒక్కటే అయినాకనే ఏదో ఒకటి చెప్పి వెళ్తారు కదా. పాపం వాళ్ళకి నిజం చెప్పేస్తానండి, ఏదో ఒకటి కాదైతే ఏదో ఒకటి చెప్తే మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి, దానికి కనెక్షన్ మళ్ళీ పెట్టుకోవాలి, ఇంకో 10 అబద్ధాలు రాసి నోట్ చేసుకొని ఎక్కడ పెట్టుకోవాలి, ఎందుకు వచ్చిన కూడా నిజమే ఎప్పుడు. అంటే వాళ్ళు పాపం వాళ్ళు నా హెల్త్ గురించి అంటే వాళ్ళు పర్మిట్ చేయదు, హెల్త్ పాడైపోతుంది.